రోజులైతుంది. పెద్దర్వాణం మండలంగా భావించి 27/11/2025 తేదీన ఆదోని మండలాన్ని రెండుగా విభజించి ఆదోని పట్టణానికి 30 గ్రామాలు, విభజించిన పెద్దర్వాణం గ్రామానికి 16 గ్రామాలు కలిపి పెద్దర్వాణం మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు మేము 27వ తేదీ ఆ మండలం అయిందని పత్రికా ప్రకటన వచ్చినప్పటి నుంచి మాకు అసలు 16 గ్రామాల ప్రజలకు అసలు అన్నము నీరు లేకుండా నిద్రావస్థలు కొని ఇదే బాధలో ఉన్నారు. ఇప్పటికీ గర్భిణీలు వస్తే కూడా పెద్దర్వాణం తొలగించి మారుమూల ఉన్న గజ్జెల్లి గ్రామానికి పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. పెద్దర్వాణం మా గ్రామాలకు సుమారు 30 నుండి 35 కిలోమీటర్లు అవుతుంది. అక్కడ ఏమి సదుపాయాలు లేవు. అక్కడ ఇప్పుడు దళాపురం, మదిరే, చాగి, బసాపురం మొత్తం 16 గ్రామాలు కలిపి సుమారు 35,000 జనాభా ఉంటుంది. ఆ 35,000 జనాభాకు పోను రాను ఛార్జీల ఖర్చు ఇది ఒక్క రోజుతో అయ్యే పని కాదు. ఇది ప్రతి నిత్యము మండలంలో తిరగాలంటే డబ్బుతో కూడుకున్న పని. పసిపిల్లలు పోవాలన్నా, సర్టిఫికెట్లు తీసుకురావాలన్నా, ఆసుపత్రికి పోవాలన్నా, ఏ పనులు పోవాలన్నా మారుమూలలో ఉన్న కర్ణాటక బార్డర్లో ఉన్న పెద్ద హరివాణం గ్రామానికి పోవుటకు అడ్డంకిగా ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని ఇటుకాల గ్రామం ఉంది. ఆ ఇటుకాల గ్రామం యువతల 4 కిలోమీటర్ల చెక్ పోస్ట్ ఉంది. మేము ఏమి సరుకులు తోలినా కూడా ఆడ చెక్ పోస్ట్ దగ్గర 2,000, 3,000 ఇవ్వాల్సి ఉంది. ప్రతి దానికి అడ్డు ఉంటుంది. ప్రతి నిత్యము మాకు ఇవే బాధలు ఉంటాయి. కానీ మేము ఈ 15/12/2025 తేదీన కర్నూలులో ఉన్న సోమవారం రోజు కలెక్టర్ గారికి కూడా మా యొక్క విన్నపము అడిగినాము. అమ్మ, మీరు దయచేసి శాసనసభ్యులు సబ్ కలెక్టర్ పెట్టిన అర్జీని పంపించి మాకు గెజిట్ నోటిఫికేషన్ చేసినావు. మాకు 35,000 మంది జనాభాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. 2005 వరకు మా యొక్క 5 గ్రామాలు నానాపురము, చాగి, చిన్నరివాణం, చిన్నగోనెల గ్రామాలు ఆలూరు తాలూకాలో ఉండి 2004 సంవత్సరంలో ఆదోని మండలానికి వచ్చినాయి. అప్పటి నుండి మా యొక్క 5 గ్రామాలు శాసనసభ్యులు ప్రతి ఒక్కసారి ఎన్నికల్లో పెట్టినప్పుడు కూడా మా 5 గ్రామాల్లో పోనీ వాళ్ళు ఓటమన్నా అవుతారు, గెలువన్నా గెలుస్తారు. ఈ 5 గ్రామాలు అక్కడ ఆలూరు తాలూకాకి, ఇక్కడ ఆదోని తాలూకాకి శాసనసభ్యులు అయినోడికి ముచ్చెమటలు పట్టించిన ఈ 5 గ్రామాలని వీళ్ళు ఇంకా ఈ శాసనప్పుడు దృష్టిలో పెట్టుకోలేదు. ఇతని ఒకసారి వెనుకడ ఎలక్షన్లు ఎట్లా జరిగినాయో ఒక్కసారి మీరు ఓటర్ లిస్ట్ తీసుకొని, లేదా ఎవరికి ఏ ఎమ్మెల్యేకి ఎక్కువ ఓట్లు వచ్చినాయో ఒకసారి పరిశీలించండి. మీరు కొత్తగా వచ్చినారు, మీకు అనుభవం తక్కువ, కావాల్సి ఉంటే వెనుకడి ఓటర్ లిస్ట్ తీసుకోండి, ఎన్నికల్లో తీసుకోండి. ఏ గ్రామానికి ఏ ఓట్లు ఎక్కడ పోయినాయో మీకు కూడా ఆలోచన వస్తుంది. దయచేసి మీరు మా యొక్క విన్నపాన్ని తప్పుగా అంచనా వేసుకుని వద్దండి. 16 గ్రామాల్లో ఉంటే ఈ టౌన్నే ఎన్నికల్లో ఈ టౌన్లో ఎంత సరిసమానం వచ్చినా ఈ 5 గ్రామాల ఎన్నికల ఓటు పోలింగ్ మాత్రము కాబోయే శాసనసభ్యులకి ముచ్చెమటలు పట్టించే విధంగా ఉంటాయి. ఇంత చిన్నగా ఈ 5 గ్రామాలు 16 గ్రామాలని ఆలోచించుకోవద్దండి. ఎట్టి పరిస్థితుల్లో 3,000 ఉండేది. అక్కడ ఆలూరు తాలూకాలో కానీ ఇక్కడ ఆదోని తాలూకు వచ్చినప్పుడు కూడా మా యొక్క ప్రజలు వేసిన ఓటుపైనే శాసనసభ్యుల ఓటమి గెలుపోటములు ఉంటాయి. కాబట్టి శాసనసభ్యులు గారు మీరు తప్పుగా బాధపడవద్దండి. మీ యొక్క విన్నపాముని పరిశీలించండి. మీరు సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు ముగ్గురు 3 కార్లో వచ్చి దానాపురము, చాగి, నాంతపల్లి నుంచి కారులో కూర్చోండి. మీరేమి అస్సలు ఏమి కిలోమీటర్ మీ కారులో కూర్చొని కిలోమీటర్లు లెక్కించుకోండి. కిలోమీటర్లు లెక్కించుకొని ఆదోని వచ్చి ఆదోని నుంచి పెద్దర్వాణం పోయి మీరు కిలోమీటర్లు లెక్కేసుకోండి. మేము బాధపడేది కాదు, మేము వాస్తవంగా ఉన్న విషయాలే మీకు చెప్పేది. మీరు చూడండి, ఆ గ్రామానికి పోయండి, ఆ గ్రామంలో ఉన్న పరిస్థితి పరిశీలించుకోండి.
పెద్దారవణం గ్రామంలో వచ్చి మొత్తం ఉద్యోగస్తులు ఉన్నారు. కర్ణాటక బార్డర్లోని సిరుగుప్ప, బెంగళూరు, రాయచూరు అక్కడ ఉన్నారు తప్ప ఇక్కడ పెద్దారవణం నుంచి మన ఆదోనికి వచ్చే లాభమే లేదు. వాళ్ళు పెట్టుకున్న పంటలు కూడా వడ్లు ఒక సంచి కూడా ఇక్కడ రాదు, మొత్తం చెరుగుపోతున్నాయి, అక్కడ కర్ణాటక గ్రామాలకే పోతున్నాయి. కానీ పెద్దారవణం నుంచి మన ఆదోని మండలంకి అస్సలు ఎలాంటి అస్సలు రాబడి రాదు. కానీ ఈరోజు కావలసి వాళ్ళు చెక్ పోషన్ మాకు ఉంది, వాళ్ళ యొక్క ఆస్తుల వాల్యుయేషన్లు పెంచుకోవాలని మండలాన్ని కావాల్సినారు తప్ప వాళ్ళు ఆ పెద్దరవణం గ్రామం నుంచి ఈ పల్లెటూరు గ్రామాలకి ఎలాంటి ఆదాయం ఉండదు, పని పాటలు ఉండవు. వృథా మాకు 16 గ్రామాలకు వృథా వ్యయ ప్రయాసాల పైన ఉంటుంది. కాబట్టి మీరు శాసనసభ్యులు గారు ఇంకా టైం ఉంది, మీరు మమ్మల్ని తప్పుగా ఆలోచించవద్దండి. 16 గ్రామాలని దృష్టిలో పెట్టుకోండి. మీరు దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లలో మీరు వస్తే మీరు ముఖం ఎత్తుకొని తల తిరుగుతారా, లేక తల దించుకొని తిరుగుతారా? మీరు తల వంచుకొని మా గ్రామాలకు వచ్చేటట్లుంటే పెద్దరవణం గ్రామాన్ని మండలంగా తీసివేయకపోతే ఎటువంటి పరిస్థితుల్లో 16 గ్రామాలలోని రైతులు ఎటువంటి ఎలక్షన్లు జరగకుండా బాయ్కాట్ చేసేది మాత్రము ఖచ్చితంగా. ఇప్పటికీ చిన్నారవణం, చిన్న గోనాల గ్రామ ప్రజలు 2 సార్లు శాసనసభ్యుల్ని వాపసు పంపించిన మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా 23 రోజుల నుంచి ఆదోని మండల వికేంద్రీకరణ గెజిట్ విడుదల చేయడం జరిగినది. మా చాయి గ్రామము, నారాయణపురము, బసాపురము, నాగనాథనల్లి, చిన్నారవాణము, చిన్న గోనాలు ఇవన్నిటిని తీసుకుపోయి పెద్దరంలో కలపడం జరిగినది. పెద్దరవణం మండలం చాలా దూరం అవుతుంది. 23 రోజులుగా ప్రజలు ఇంత స్పందన వచ్చింది. రోడ్డు మీద జనం బాధపడుతున్నారు. ఎంతోమంది ఆవేదన తట్టుకోలేక ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి. ఎందుకంటే ఇది ఒక్కరోజు చేసి ఒక్కరోజు బాధపడేది కాదు. ఎందుకంటే ఒకసారి కలిపిన తర్వాత జీవితాంతం మనం బాధపడాలి. కాబట్టి దీన్ని ఏదైతే గెజిట్ విడుదల చేశారో దాన్ని రద్దు చేసుకొని తిరిగి మరలా ఆదోని మండలంలో కొనసాగించేంత వరకు మేమందరూ పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా మాకు వ్యతిరేకంగా మళ్ళీ మీ గెజిట్ మాకు ఏమైనా మండి వైఖరి చేసి ఏమైనా గెజిట్ అదేవిధంగా విడుదల చేస్తే కోర్టుకైనా పోయి మా మండలము ఆదోనిలో విలీనం చేసేంత వరకు పోరాడుతున్నామని విన్నపం చేస్తున్నాం. చాగి రాముడు.